తిరుపతిలో గత 3 రోజులుగా మున్సిపల్ హెల్త్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో కుళ్లిన మాంసం విక్రయాల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో నగరపాలక సంస్థ అధికారులు పెద్దపీర్ల చావడి ప్రాంతంలోని మటన్ మార్కెట్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రీజర్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన అధికారులు 15 దుకాణాల్లో 1000 కిలోలకు పైగా కుళ్లిన మటన్ను సీజ్ చేశారు. ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారిన వ్యవహారంపై నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్తో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి పుణ్యక్షేత్రంలో కుళ్ళిన మాంసం కలకలం సృష్టించిన పరిస్థితి అయితే కూడా ఉంది. తాజా ఆహారాలు తీసుకోవాలనేసి ప్రభుత్వం సూచిస్తున్నప్పటికి కూడా సరే కుళ్ళిన ఆహారాన్ని అయితే వినియోగదారులకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాప కింద నీరుగా సాగుతున్నటువంటి ఈ తిరుపతి నగరంలో హైదరాబాద్ కంటే తలదన్నే విధంగా ఇక్కడ మాంసంని విక్రయిస్తున్నారు. అదే స్థాయిలో కుళ్ళిన ఏదైతే వాసన వస్తున్నటువంటి యొక్క మాంసాల విక్రయాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఎట్టకేలకు తిరుపతి మున్సిపల్ శాఖ అధికారులు కన్నెర చేసి ఆ యొక్క ఏదైతే పెద్ద మసీదులో ఉన్నటువంటి ఆ యొక్క మటన్ షాప్ గోడౌన్ కూడా సరే వెళ్ళిన పరిస్థితి. మార్కెట్ గోడంలో డీజర్ లో ఉన్నటువంటి 100 కిలోల కొద్ది మాంసాన్ని అయితే వెలికి తీశారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే మున్సిపల్ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారి యువ అన్వేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు రైడ్ చేశారు అంటే ఫస్ట్ టైం తిరుపతిలో కనీని ఎరిగిన రీతిలో ఇలాంటి ఆహారం కూడా తిరుపతిలో ఉండదని ఎవరు ఇప్పటివరకు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 1000 కేజీల పాటు తలకాయలు కావచ్చు, పాయాకు సంబంధించి పొట్ట అనేక ఏదైతే భాగాలకు సంబంధించిన మటన్ కి సంబంధించి అక్కడ దొరికిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు మీరు ఇక్కడ రైడ్ చేయాలని ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? ఇంటిమేషన్ ఎలా వచ్చింది? సో మేము కూడా చాలా షాక్ అయ్యాము దాన్ని ఇన్స్పెక్షన్ చేసినాక. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్వాంటిటీ అంత మోతాదులో అక్కడ మనకు అవైలబిలిటీ ఉంటుందని. బేసిక్గా అక్కడ ఉండే లోకల్ రెసిడెంట్స్ మాకు ముందర రోజు నైట్ కాల్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా బయట ప్రాంతాల నుంచి రైల్వేస్ అండ్ కంటైనర్స్ లో తీసుకొచ్చి ఇట్లా నాసిరకమైన స్టాక్, చెడిపోయిన స్టాక్ అంతా కూడా తక్కువ రేట్లకు తీసుకొచ్చి ఇక్కడ హోటల్స్, క్యాంటీన్లకు, మెస్లకి సప్లై చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ రావడంతో శానిటేషన్ విభాగం అంతా తెల్లారితోనే సడన్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేసిన తర్వాత మేము కూడా చాలా షాక్ గురయ్యాము. ఎందుకంటే కొన్ని వందల తలలు, పొట్టేలకు సంబంధించి, మేకకి సంబంధించిన తలలు, కాళ్ళు, పొట్ట, లివరు, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇంకా ఇతర భాగాలన్నీ కూడా బ్లడ్ తో పాటు అక్కడ ఫ్రీజర్ కంపార్ట్మెంట్ లో దారుణమైన చెడిపోయిన పరిస్థితుల్లో, వాసన రంగు తిరిగిపోయిన పరిస్థితుల్లో మేము గమనించి షాక్ అయ్యాము. ఆ మెటీరియల్ అంతా కూడా అక్కడి నుంచి సీజ్ చేసి మన డంపింగ్ యార్డ్ కి పంపించాము, దాన్ని స్టెరిలైజ్ చేసి. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంకా ఫ్రీజర్లు ఇళ్లలో పెట్టుకొని కూడా ప్రజలు అంటే బయట నుంచి తెప్పించుకొని వాళ్ళ ఇళ్లలో కూడా ఆ స్టాక్ ఇంకా మెయింటైన్ చేయడం, అంటే ఇంకా నాకు తెలిసి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని 100 కేజీలు అలాగే సప్లై తీసుకొని వాళ్ళు అమ్ముతా ఉన్నారు. వాటిని కూడా ఐడెంటిఫై చేద్దామని ఈ రోజు మళ్ళీ ఇన్స్పెక్షన్ కి వెళ్తే కూడా అన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకునేసి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు సర్వ్ చేసాము. నోటీసులు సర్వ్ చేసి ఆ టెంపరీగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. 3 days నుంచి అది మూతపడింది. సో మనము ఇంకా ఏదైనా భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ అయితే కూడా క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని వాళ్ళ మీద సీరియస్ గా చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వాటికి గిరాకీ ఉండని ప్రాంతాల్లో అక్కడంతా పూల్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ రేట్ లో వాటిని ఇక్కడ నెలల తడబడి మగ్గబెట్టి, సో వాటిని మళ్ళీ మనకి ఏదైతే హోటల్స్, మెస్లకు సప్లై చేసే ముందర వాటిని వేడి నీళ్ళల్లో నానబెట్టి అప్పటికప్పుడు వాటిని కాల్చి ఫ్రెష్ గా కనిపించేటట్లు షాప్స్ కి సప్లై చేయడం జరుగుతోంది. ఇవన్నీ ప్రజలు తెలియక ఆ రంగులు కొట్టి లేదా మసాలాలు కలిపిన ద్వారా అది ప్రజలకి బయట కనపడకపోయినా కూడా దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, వాంతులు గానీ, విరోచనాలు గానీ, లాంగ్ టర్మ్ సీరియస్ కాంప్లికేషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్, డయేరియా రావడము, సీరియస్ పొటెన్షియల్ లాంగ్ టర్మ్ హెల్త్ హజార్డ్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేశాము. మనకి 2 months ముందర హైదరాబాద్ లో కూడా ఇలాగే 14 టన్నులు ఒకరు స్టోర్ చేసుకుంటే టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందము, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ కూడా దాన్ని రైడ్ చేయడం జరిగింది. వాళ్ళంతా జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఇట్లా 14 టన్నులు వాళ్ళు స్టోర్ చేశారు. స్టోర్ చేసి ఆ రక్తం ఫ్రెష్ గా కనిపించడానికి కూడా దానికి కూడా ఒక కెమికల్ వేసి వాళ్ళు దాన్ని అక్కడి నుంచి మిగతా రాష్ట్రాలకి సప్లై చేయడం జరుగుతోంది. ఇటువంటి చౌక ధరలకి హోటల్స్, రెస్టారెంట్లు వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఇట్లాంటివి మాత్రం జనాలకి సప్లై చేస్తే మాత్రం వాళ్ళ మీద సీరియస్ క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. అండ్ ప్రజలు పర్టికులర్ గా యంగేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు గానీ, కాలేజ్ స్టూడెంట్స్ గానీ వీళ్ళంతా ఎక్కువ ఈ రంగులు, రుచి ఇవన్నీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేసి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న చిన్న ఇక్కడ 100 రూపాయలకి సప్లై చేసే ఫుడ్ సెంటర్లు, నిన్న కూడా తిమ్మినాయుడు పాలెంలో మనకు ఒక వెహికల్ ని సీజ్ చేశాము. ఒక ఇంట్లో ఇట్లా రెసిడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, అంటే నాచురకం ఫుడ్ ఇట్లా సప్లై చేస్తున్నారని కానీ పోయి చూస్తే అక్కడ కూడా ఫ్రీజర్ కంపార్ట్మెంట్ లో కుళ్ళిపోయిన పరిస్థితిలో పాయ, చికెన్ ఇవి హెవీ క్వాంటిటీలో కనిపించడం జరిగింది. సో ఆ వ్యక్తి వీటిని వామ్ని వ్యాన్ ద్వారా తీసుకొచ్చి మన ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర వీటిని తక్కువ ధరలకి టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఇట్లా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఆయనకి ఇంకా ఇతర 2 ప్రాంతాల్లో కూడా వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై అయింది. ప్రస్తుతానికి అయితే సీజ్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇలా అనేక
ప్రాంతాల్లో పర్టికులర్ గా తిరుపతిలో నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రాంతం ఇది. ఇలాంటి దగ్గరలో ఇంత కాషియస్ గా ఉండాలి, ఇంకా కాషియస్ గా ఉండాల్సిన ప్రాంతంలో ఇట్లాంటి చెడిపోయిన పదార్థాలను తక్కువ రేట్లకు తీసుకొచ్చి ప్రజలకి సప్లై చేస్తే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకుంటా వాళ్ళ మీద. సో మనకి నార్మల్ గా ఈ ఫుడ్స్ అన్ని కూడా హైలీ పెరిషబుల్ ఐటమ్స్ అంటారు. ఇవి మాక్సిమం మనకి ఒక 1 వీక్ లో వాళ్ళ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అంటే 5 degrees లోపల స్టోర్ చేస్తే. ఏదైనా వీటిని నెలలు స్టోర్ చేయాలంటే ఫ్రోజన్ కంపార్ట్మెంట్ -18 degrees లో స్టోర్ చేయాల్సి వస్తుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా సపరేట్ వెహికల్స్ ఉంటాయి, ఫ్రోజన్ కంపార్ట్మెంట్ ఉండే వెహికల్స్ ఉంటాయి. అలా కాకుండా వీటిని ఇంప్రాపర్ గా స్టోర్ చేసి వీటిని మోర్ దెన్ 4 hours వీటిని ఇంటర్నల్ ఆర్గన్స్ పర్టికులర్ గా మనం గమనిస్తే ఈ పొట్ట, బోటీకి సంబంధించినవి, లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా మాక్సిమం 4 hours తర్వాత చెడిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే మన కంటికి కనిపించకపోయినా, రంగు మారకపోయినా కూడా వీటిలో వైరసెస్, బ్యాక్టీరియా, పారాసైట్స్, మోల్డ్స్ కంటామినేషన్ జరిగి వీటిలో టాక్సిన్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటివి తీసుకుంటే పొటెన్షియల్ హెల్త్ హజార్డ్ వస్తుంది ప్రజలకి. సో అలాంటివి తీసుకొచ్చి వీళ్ళు రేట్లకి కకృతి పడి అంటే ప్రజలకి ఇట్లా సప్లై చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ మేము కానీ రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై అయితే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో ఈ యొక్క కుళ్ళిన మాంసం కాబట్టి చెడిపోయిన మాంసాలు జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎందుకనేసి మీరు యాక్షన్ తీసుకోలేకపోయారు? అంటే మేము గత ఈ నెలలోనే 3 సార్లు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మొన్న కూడా ఒక 5 పెద్ద తరహా రెస్టారెంట్స్ మీద మనం రైడ్ చేయడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఒకటి క్లోజ్ చేయడం కూడా టెంపరీగా చూశారు మీరు. వెంటనే మళ్ళీ ఇది అంటే ఇంత అంటే మామూలుగా హోటల్స్ లేదన్నా బిలో 50 kgs 20-30 kgs మీట్ స్టోర్ చేసిన కంప్లైంట్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళి మనం పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ మెథడ్స్ ప్రాపర్ గా లేకపోవడం, ఆయిల్ ని రిపీటెడ్ గా యూజ్ చేయడం, కలర్స్ మోతాదు మించడం, ఇట్లాంటివి ఐడెంటిఫై చేశాం. కానీ ఇలా బయట రాష్ట్రాల నుంచి ఇట్లా నాసిరకం దిగుమతి చేసుకుంటారని మనకైతే ఇప్పటిదాకా కంప్లైంట్ రాలేదు. ఫస్ట్ టైం కంప్లైంట్ రావడం, ఆ కంప్లైంట్ కి అనుసరించి మేము డైరెక్ట్ ఇన్స్పెక్షన్ చేస్తే మేము కూడా షాక్ అయ్యాం. మాకు కూడా ఇలా ఎవరు ఇప్పటివరకు కంప్లైంట్ ఇచ్చింది లేదు, ఇట్లా జరుగుతుందని కూడా తిరుపతిలో మాకు అవగాహన లేదు. కానీ ఇప్పటి నుంచి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ కానీ జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగానికి కానీ కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రెస్టారెంట్స్ లో కొంత నీట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మెయిన్ ఈ చిన్న హోటల్స్, రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్లు, ఈ చిన్న డాబాలు, ఈ మెస్లకు సంబంధించి కొంత రోడ్ల మీద ఈ బండ్లు, మొబైల్ క్యాంటీన్స్ ఇవి పెట్టుంటారు. వీటిలో అంత తక్కువ రేట్లకి ఎందుకు ఇస్తారని కూడా ప్రజలు ఆలోచించాలి. అంత తక్కువ వాళ్ళకి లాభాలు లేకుండా ఇయ్యరు కదా. ఇప్పుడు తిరుపతిలో 49 రూపాయలకి, 79 రూపాయలకి, 99 రూపాయట విచ్చలవిడిగా కూడా సరే బిర్యానీ షాపులు రోడ్ సైడ్ అయితే వెలిసిన పరిస్థితి అయింది. కేవలం ఇవాళ ఒక చికెన్ కొనాలంటే కూడా సరే 300 రూపాయలు, 320 రూపాయలు కూడా సరే ఆ యొక్క పరిస్థితి అయితే కూడా ఉంది కొనాలంటే. అలాంటిది 49 రూపాయలకి బిర్యానీ ఇవ్వడం ఇలాంటివి ఏ విధంగా కుదరుతుంది అసలు? ఇలాంటి మీద వాళ్ళ మీద ఎందుకు రైడ్ చేయాలి? అంటే ఈ ప్రైజెస్ మీరు చూస్తే పెద్ద రెస్టారెంట్స్ అంతా 300-400 రూపాయల ఐటమ్స్ వీళ్ళు 100 రూపాయలకి ఎట్లా వెళ్తారంటే వాళ్ళు ఏంటి బేసిక్ గా ఫ్రీగా ఏం వ్యాపారం చేయట్లేదు. వాళ్ళు రా మెటీరియల్ అంటే మీకు ఒక ఐటమ్ మీకు కాస్ట్ పెడుతున్నారంటే దాంట్లో మెయిన్ 70% రా మెటీరియల్ సంబంధించిన కాస్టే ఉంటుంది. ఈ రా మెటీరియల్స్ వీళ్ళు ఇట్లా నాసి రకం సెకండ్ గ్రేడ్ క్వాలిటీ చెడిపోయిన పదార్థాలని కూరగాయల మార్కెట్ లో కూడా చెడిపోయిన కూరగాయలను పర్చేస్ చేస్తున్నారు. లేదా ఇక్కడ పీపీ చావుల్లో చూసినట్టయితే ఈ పాయ, తలకాయ, బోటి ఇవన్నీ కూడా తక్కువ రేట్లకి, అంటే వాళ్ళకి మామూలుగా కమర్షియల్ 1000 రూపాయలకి వాళ్ళకి తలకాయ దొరికితే ఇక్కడ 200కి 300కే వాళ్ళు సప్లై చేస్తున్నారు. అలాంటివి తీసుకొని వాళ్ళు 100 రూపాయలకి 50 రూపాయలకి ఇస్తున్నారు. ప్రజలు కూడా రేట్లు తక్కువ అని చెప్పేసి తెలియక చాలా మంది అక్కడ తినడం జరుగుతుంది. కానీ ప్రజలు ఆలోచించాలి. అంటే అంత తక్కువ రేట్లు వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారని ఆలోచిస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది. ఇలాంటివి పర్టికులర్ గా ప్రజలు దయచేసి 100 రూపాయలు కానీ, 90 రూపాయలు కానీ, 50 రూపాయలకు కానీ ఇట్లాంటి వాటి దయచేసి వెళ్ళొద్దండి. వాటిలో ఆయిల్ కూడా ఈ అనిమల్ ఫ్యాట్స్, కొవ్వు వీటితో కలిపిన ఆయిల్ వాడటము, అడల్టరేషన్ గురైన ఈ ధనియాల పొడి కానీ, మిరప్పొడి కానీ, పెప్పర్ కానీ ఇవన్నీ కూడా నాసిరకమైన ప్రోడక్ట్స్ వారు వాడతారు. కాబట్టి ఆ రేట్లకు ఇవ్వగలుగుతున్నారు. కొంచెం కాషియస్ గా ఉండాలా ప్రజలు కూడా. అండ్ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా కొంత అవగాహన ఉండాలి. వాళ్ళకి అధికారులు రైడ్ చేస్తారు, మన మీద క్రిమినల్ కేసులు బుక్ అయితే వాళ్ళకి భయం ఉంటే ఇట్లాంటివి రిపీట్ కాకుండా. అయితే ఇప్పటికైతే గత 2 రోజులుగా తిరుపతి నగరంలో భారీ స్థాయిలో అయితే కూడా ఈ యొక్క మాంసాన్ని పట్టుకునే పరిస్థితి అయితే. అయితే వాళ్ళ మీద ఇప్పటికే మీరు చర్యలు తీసుకున్నారు, నోటీసులు ఇచ్చారు. తిరిగి మరీ అదే తప్పు చేస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? యాక్చువల్గా దాన్ని మేము క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చాం. అంటే ఏ గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో అయితే మనం దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్పేసి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. సో ఆ బిల్డింగ్ అంతా వైట్ వాష్ చేసి ఆ ఫ్లోర్స్ అంతా మారుస్తున్నారు. ఫ్రేజర్స్ అన్ని కూడా డిస్మాండిల్ చేసి బయటకి పెట్టేయడం జరిగింది. సో భవిష్యత్తులో మళ్ళీ ఆ ప్రాంతం కానీ ఇంకెక్కడైనా కానీ ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేస్తే మాత్రం డైరెక్ట్ గా క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేసే విధంగా, ఎందుకంటే నోటీసులు ఇవ్వడము లేదా లైసెన్స్ క్యాన్సిల్ చేయడము ఇవన్నీ కాదు, పెనాల్టీ కాకుండా డైరెక్ట్ క్రిమినల్ కేసులు బుక్ చేస్తే వాళ్ళ జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళది. ముఖ్యంగా తిరుపతిలో యువత కావచ్చు, తిరుపతి ప్రజలు కావచ్చు, ఈ డాబా సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్లకు సంబంధించి, అయితే నాన్ వెజ్కి సంబంధించిన అయితే చిన్న టిఫిన్ సెంటర్లో అన్ని చోట్ల కూడా సరే ఇప్పుడు ప్రజల నుంచి గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. విచ్చలవిడిగా కూడా ఈ మాంసాలు అక్కడ అమ్ముతున్నారనేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ నుంచి కూడా సరే ఈ వచ్చే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చిన్న మీట్ ఫుడ్ సెంటర్ల మీద మీరైనా తనిఖీలు చేస్తారా?
మేము బేసిక్గా మొన్న ఈ మార్కెట్ నుంచి ఎక్కడికి సప్లై అవుతుందో కూడా ఆ విధంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసే విధంగా మన శానిటేషన్ ఇన్స్పెక్టర్లందరూ కూడా ఆదేశాలు ఇచ్చాము. సో ఇక్కడ ఈ మెటీరియల్ ఇట్లా నాసిరకం మెటీరియల్ కొనే రెస్టారెంట్స్ కానీ, డాబాస్ కానీ, రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్లు కానీ ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఎక్కడెక్కడ ఐడెంటిఫై అయితే వాటన్నింటినీ కూడా క్లోజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అండ్ ఈ మెయిన్ ఈ మొబైల్ టిఫిన్ సెంటర్లు లేదా మొబైల్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు 100 రూపాయలకి 50 రూపాయలకి. ఇలాంటివన్నీ ఎక్కడైనా ఐడెంటిఫై అయితే ఇమీడియట్ గానే బండిల్ సీజ్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో పెట్టేయడం జరుగుతుంది. ప్రజలు ఎక్కడైనా ఇలాంటివి ఐడెంటిఫై చేసిన వాళ్ళు కనిపించినా కూడా మా దృష్టికి తీసుకొస్తే, మాకు కానీ ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని కానీ దృష్టికి తీసుకొస్తే ఆ బండ్లు ఇమీడియట్ గా సీజ్ చేయడం జరుగుతుంది. తిరుపతి నగరంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క మున్సిపల్ శాఖ అధికార తనిఖీల్లో మాత్రం నిద్రపోయే విషయాలు అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. కుళ్ళిన మాంసం, అది కూడా నిన్న ఒక ప్రాంతంలో కూడా సరే తనిఖీలు, ఒక ఇంట్లో గోడంలో తనిఖీ చేస్తే అక్కడ ఏకంగా బీఫ్ కూడా కనిపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా 49 రూపాయలు, 59, 100 రూపాయలు అంటూ బిర్యానీ షాపులకి అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా సరే నాసిరకంతో, కల్తీతో ఉన్నటువంటి ఆహారాలతో తయారు చేస్తున్నారు. ఈ యొక్క మాంసం ఏదైతే ఉంటుందో నిల్వ చేయాల్సిన డేట్ కంటే కూడా ఎక్కువ రోజు ఉన్న మాంసాన్ని కూడా సరే విక్రయిస్తూ వినియోగదారులకి ఏదైతే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా సరే చర్యలు తీసుకున్న పరిస్థితి. ఎట్టకేలకు అటు మున్సిపల్ శాఖ మాత్రం ఒక్కసారిగా దాడులు చేయడంతో అట ఏదైతే కేజీల కొద్ది మాంసం అయితే బయటపడిన పరిస్థితి ఉంది. తిరుపతి నగరం మొత్తం అయితే విసురుకుపోయే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజులు కూడా సరే అట మాంసం దిక్కాలం కావచ్చు, హోటల్స్ అన్ని కూడా సరే వ్యాపారాలు లేక విలవలాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క భయంకరమైన నిజం తిరుపతిలో ఒక్కసారిగా ఈ యొక్క కుళ్ళిన మాంసం తిరుపతి ఆహారాలుగా వండుకొని తింటున్నారు. అది కూడా హోటల్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు దీన్ని ఏదైతే సేకరించుకొని అదే పనిగా వాళ్ళ ఇష్టానుసారంగా కూడా సరే యొక్క కుళ్ళిన మాంసాన్ని ప్రజలకు అందిస్తుండడంలో అటు మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ఏకకాలంలో దాడులు చేసి వాళ్ళ మీద ఏదైతే నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మాత్రం తిరిగి అదే తప్పు చేస్తే మాత్రం అయితే క్రిమినల్ చర్యలు చేపడతామనేసి మున్సిపల్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి.